ఏ చేప అయినా సరే మనం పులుసు పెట్టే విధానంలోనే టేస్ట్ అనేది ఇమిడి ఉంటుంది. అన్నిటికంటే ఎంత ఇంట్రెస్ట్గా చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ కదా. రకరకాల ఫిష్లతో మనం పులుసు పెడుతూ ఉంటాం. ఈరోజు నేను రాతి గులివిందలతో పులుసు పెట్టబోతున్నాను. ఈ ఫిష్తో మనం పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూస్తే కానీ తెలియదండి. సో ఎందుకు లేట్ చేయకుండా రెసిపీలకు వెళ్ళిపోదాం. వెల్కమ్ బ్యాక్ టు ఇందు రెసిపీస్. సో ఈ రాతి గులివిందలతో పులుసు ఎలా పెట్టాలో చూద్దాం. ఇలాగా ఎర్రగా ఉంటాయండి ఈ ఫిష్. చూడండి, ఈ రాతి గులివిందల్ని తీసుకున్నాము. ఈ ఫిష్కి తలా తోక పులుసు అన్నీ తీసేసిన తర్వాత ఇలాగ మజ్జిగలా ఘాట్లు పెట్టి మనం శుభ్రంగా క్లీన్ చేసుకుని తీసుకోవాలి. 1 kg ఫిష్ అనమాట ఇది. 1 కిలోకి నేను కొలతలు చెప్తున్నాను. ఇందులో 1 స్పూను ఉప్పు, 1 స్పూను పసుపు, 2 స్పూన్ల కారం వేసి పసుపు ఉప్పు కారం పట్టించి పక్కన పెడదాం. ఈలోపు మనం చింతపండు నానబెట్టుకుందాము. 100 గ్రాముల చింతపండు తీసుకుంటున్నాను 1 kg ఫిష్కి. ఇలా నానబెట్టేసిన తర్వాత ఇది కూడా పక్కన పెట్టేద్దాం. నానాలి కదా. ఫిష్ని మనం లైట్గా ఫ్రై చేద్దాము. ఎందుకంటే ఈ ఫిష్కి ముళ్ళు ఉంటుంది కాబట్టి పులుసులో వేసిన తర్వాత చెదిరిపోకుండా ఉండాలంటే కొంచెం ఫ్రై చేసుకుంటే చెదిరిపోకుండా ఉంటుంది. సో కాస్త నూనె వేసుకొని ఈ ఫిష్ని మనం ఇలా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై చేసుకుని పక్కకు తీసేయాలి. ఎక్కువసేపు ఉడకనవసరం లేదు. ఇలా ఫ్రై చేసుకుంటే పులుసు శుభ్రంగా మరిగించిన తర్వాత మనం ఈ ఫిష్ వేసేసి ఒక్క ఉడికించేస్తే మనకి బాగానే ఉంటుంది. చేప చదిరిపోకుండా ఉంటుంది, ముళ్ళు బయటికి రాదు, తినేటప్పుడు మనకి చాలా ఈజీ అవుతుందన్నమాట. ఇలా ఫిష్ని ఫ్రై చేసుకొని ఒక పళ్ళెంలోకి తీసుకోవాలి. ఫిష్ పులుసు కోసం స్టవ్ మీద ఒక కంటైనర్ని పెట్టి అందులో 3 స్పూన్ల నూనెని వేసి నూనె మరిగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మెంతులు 1/2 స్పూన్ చొప్పున వేసుకోవాలి. కొంచెం వెల్లుల్లి రెబ్బలు, అలాగే పచ్చిమిర్చి ముక్కలు, ఎండుమిర్చి, ఉల్లిపాయ ముక్కలు. 1 ఉల్లిపాయ అయితే సరిపోతుందండి. ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఈ పోపు బాగా ఎర్రగా వేగిన తర్వాత 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే 1 ఉల్లిపాయ ముద్దలా పేస్ట్లా చేసుకొని అది కూడా వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఇది కూడా ఎర్రగా వేయగాలి. ఎర్రగా వేగిన తర్వాత అప్పుడు టొమాటో పేస్ట్ 1 కప్పుతో 1 కప్పుడు వేయాలి. ఇక్కడ నేను 4 పెద్ద టొమాటోలు పేస్ట్ చేసి వడగట్టేసి ఉంచానండి. ఈ టొమాటో పేస్ట్ ఇందులో వేసి నూనె పైకి తేలినంత వరకు బాగా ఉడికించాలి. ఈ ఉడికేటప్పుడే 1/2 స్పూన్ ఉప్పు వేసామంటే తొందరగా నూనె అనేది పైకి తేలుతుందన్నమాట. సో ఇప్పుడు మనం నానబెట్టినటువంటి చింతపండు తీసుకొని గుజ్జు తీసుకోవాలి. ఈ టొమాటో పేస్ట్ అనేది బాగా వేగాలి, నూనె పైకి తేలాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇలా అయిన తర్వాతే అప్పుడు మనం చింతపండు పులుసు వేసుకోవాలి. చింతపండు పులుసు వేసిన తర్వాత ఇప్పుడు అందులో సాల్ట్ వేసుకోవాలి. ఇంతకుముందు మనం చేపల్లో సాల్ట్ వేసాము, అలాగే టొమాటో పేస్ట్లో కూడా సాల్ట్ వేసాం కాబట్టి 2 స్పూన్ల సాల్ట్ వేస్తే సరిపోతుంది. లేదా టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. 1/2 స్పూను పసుపు, 1/2 స్పూను ఎండుమిర్చి పౌడర్, 2 స్పూన్ల ధనియాల పౌడర్, కొంచెం ఫిష్ మసాలా వేసుకోవాలి. 1 స్పూను ఫిష్ మసాలా వేసుకోండి. ఫిష్ మసాలా లేకపోతే మీ దగ్గర గరం మసాలా 1/2 స్పూను వేసుకోండి, ఎక్కువ వేయొద్దు. ఇలా వేసుకున్నాక కొత్తిమీర సన్నగా తరిగి ఇందులో 1 గుప్పెడు వేసేయాలి. ఈ కొత్తిమీర వేసిన తర్వాత కూడా ఒక 5 నిమిషాల పాటు మనం మరిగించినట్లయితే పులుసు మంచి టేస్టీగా వస్తుందన్నమాట. ఇందులోనే కొంచెం 1 స్పూను బెల్లం కూడా వేయాలి. మనం చింతపండు ఎక్కువ వాడాం కాబట్టి బెల్లం వేస్తేనే కొంచెం బాగుంటుంది. స్వీట్ అనేది అస్సలు ఉండదండి. మీరు వేసి చూడండి, టేస్ట్ అదిరిపోతుంది. ఇలా ఈ పులుసు బాగా మరిగిన తర్వాత అప్పుడు మనం వేయించి ఉంచుకున్నటువంటి ఈ చేపల్ని నెమ్మదిగా డ్రాప్ చేయాలి. చేపలు వేసేసిన తర్వాత కలపకూడదు కాబట్టి ముందే ఒకసారి మీరు కలుపుకోండి. చేపలు వేసేసిన తర్వాత జస్ట్ మెదిపితే సరిపోతుంది. సో ఇవన్నీ వేసిన తర్వాత లాస్ట్లో కొంచెం కరివేపాకు వేసుకోండి. స్ప్రింకిల్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా ఏమీ వేయనవసరం లేదు ఇందులోని. చేపలు వేసేసిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు చిన్న మంట మీద ఈ పులుసుని మరిగించుకోవాలి. అంతేనండి,
టేస్టీ టేస్టీ ఆంధ్ర స్టైల్ చేపల పులుసు రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. దానివల్ల మరికొంతమందికి తెలుస్తుంది.